అక్కడికి వెళ్ళి ఆ చిన్న కొట్టెక్కుతా, మీ అందరికీ ఆనందం చూపిస్తా. రండి. ఇదిగో నేను చెప్పిన గుట్ట, అదే చిన్న గుట్ట. చూడడానికి ఇక్కడ నుంచి చాలా అందంగా ఉంది. ఇటు సైడ్ అటు సైడ్ ఫుల్ గ్రీనరీ, మధ్యలో చిన్న కాలినడక నడుచుకుంటూ అక్కడ పైకి వెళ్ళాలి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి. ఇలాంటివన్నీ అక్కడ యూపీలో కొడైకెనాల్లో చూసి ఉంటాం. ఇలాంటివన్నీ గ్రీనరీగా చిన్న చిన్న గడ్డిగా ఉండే ప్రదేశాలు మనకు మదనపల్లిలోనే ఉన్నాయి. సో ఇదే నేను చెప్పిన కాలినడక ప్రదేశం. ఎంత అందంగా ఉంది చూడండి. అక్కడ నుంచి సన్ రిఫ్లెక్షన్కి గ్రీనరీ అంతా ఒక వెలుగు వెలుగుతుంది. ఇక్కడైతే ఎంత అందంగా ఉంది చూడండి ఈ ప్లేస్. మన మదనపల్లిలో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయని మీలో ఎంతమంది తెలుసు? నేనైతే చాలా రోజుల ముందు వచ్చిన్నాను ఇక్కడికి. బట్ నేను వచ్చింది మార్నింగ్ 10:30, 11కి అలా వచ్చిన్నా. ఇంత అందంగా అయితే అప్పుడు కనపడలే నాకు. ఇప్పుడు మళ్ళీ మనం యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అని చెప్పి ఇక్కడికి వస్తున్నా. ఇదిగో నెమలి అరుపులు వినిపిస్తున్నాయి మీకు. ఇక్కడ నుంచి చూడండి, అది మన బుద్ధ విహార్, అక్కడికి వెళ్ళాం కదా. నాకు నెమలి అరుపులు వినిపిస్తున్నాయి, కనిపిస్తే కూడా బాగుంటుంది. సో ఇదంతా నడుచుకొని తిరగాలి, బండ్లు అయితే రావు ఇక్కడ. ఇది ఈ సైడ్ వ్యూ. అదే అనిపిస్తుంది మీకు నెమలి అరుపు. ఇక్కడ ఎక్కడ ఉంది నెమలి. ఇక్కడున్న ఒక్కొక్క చిన్న భయం ఏంటో తెలుసా? పాములు ఎక్కడ వస్తాయేమో అని చెప్పి, అంతే. మిగతా భయాలు అయితే ఏం లేవు. పాములు ఒక్కటి రాకపోతే చాలు. సో మనమైతే గుట్టెక్కేసాం. ఇదే టాప్ వ్యూ. ఇక్కడ నుంచి టాప్ పాయింట్ ఇక్కడే. ఇదే మన టాప్ పాయింట్ ఇక్కడ నుంచి. అదిగో చూడండి. ఎంతమందికి వ్యూ నచ్చింది? ఎంతమంది ఇక్కడ రావాలనుకుంటున్నారు కూడా చెప్పండి. సో ఇదంతా మన బెంగళూరు రోడ్లో ఉన్న పల్లెటూర్లు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఇవన్నీ. సో బుద్ధ విహార్లో ఉన్న టాప్ పాయింట్లో నిల్చుకున్నాను. వ్యూ అదిరిపోయింది కదా, చల్ల గాలి వేస్తుంది. మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇలా పైకి వచ్చాను. బట్ చాలా రోజుల తర్వాత నాకు కూడా ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. వ్యూ అదిరిపోయింది వర్మ. వావ్. మళ్ళీ చాలా దూరం నడవాలి కిందకి, అది ఆలోచిస్తేనే భయం వేస్తుంది నాకు. బట్ ఈసారి ఎక్కడేం కాదు కదా, దిగడం ఈజీగానే అయిపోతుంది. దొర్లుకుంటూ వెళ్ళిపోవచ్చు కిందకి. బయలుదేరదాం మరి, ఎండ కూడా కొడుతుంది ఇక్కడ. కిందికి వెళ్దాం నడుచుకుంటూ. మన కార్ దగ్గరికి వెళ్ళిపోతాం రండి. ఈ మేఘాల వల్ల అయితే ఇంకా 10 రెట్లు అందం అయితే పెరిగిపోయింది మన ఊరికి, క్లౌడ్స్ వల్ల. మామూలుగా క్లౌడ్స్ లేకపోతే ఇంత అందంగా ఉండేది కాదు, అందం తగ్గిపోయేది. ఈరోజు నేను వస్తున్నాను కాబట్టి క్లౌడ్స్ కూడా అతిథి పాత్రలో వచ్చాయి ఇక్కడికి. వావ్. వెళ్ళాలనిపించట్లేదు, కాసేపు ఉండాలనిపిస్తుంది ఇంకా. బట్ ఇప్పుడే టైం ఆల్మోస్ట్ ఎంత అయింది తెలుసా? 5:40 అయింది. ఇంకాసేపు ఉంటే చీకటి పడుతుంది. అసలే మనం కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ. అందుకని తొందరగా బయలుదేరదాం అనుకుంటున్నా. చలో స్టార్ట్ అవుదాం. వీక్ డే కాబట్టి జనాలు అయితే ఎవరు లేరు. బట్ వీకెండ్ అయితే
ఖచ్చితంగా ఒక 5-6 మంది ప్రశాంతంగా గడపడానికి అయితే వస్తారు. ఖచ్చితంగా మినిమం అన్న ఒక 5-6 మంది వస్తారు. బట్ చాలా గ్యాంగ్సే వస్తారు ఇక్కడికి. వీక్ డే కాబట్టి ఎవరు రాలా. వీకెండ్ అయింటే మనకు కొద్దిగా కంపెనీ దొరికేది ఇక్కడ. చిన్న చిన్న పిల్లల్లో, పెద్దోళ్ళు, లేకపోతే యూత్లో ఉన్నోళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. బట్ ఇవాళ వీక్ డే కాబట్టి మనం సోలో ట్రావెలర్ అయిపోయాం ఇక్కడ. సో మనం బుద్ధుడు గారికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. బాయ్ బుద్ధుడు గారు. ఇంత మంచి ప్లేస్ని ఎంచుకున్నందుకు మీకు థ్యాంక్ యూ. మీ వల్ల మాకంతా ఈ దర్శనం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం బుద్ధుడు గారు. ఈ వ్లాగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నా కింది వరకు, నా కార్ వరకు. అంటే నడుచుకుంటూ మాట్లాడితే టైం తెలియదు కదా, అందుకని మీ అందరితో మాట్లాడదాం అనుకుంటున్నా. ఇందాక చెప్పినట్టు ఇక్కడ వీక్ డే కాబట్టి ఎవరు లేరు. వీకెండ్ అయితే చాలామంది వస్తుంటారు, అంటే ఎక్కువగా యూత్ వస్తుంటారు. ఈవినింగ్ టైమ్స్ లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ ప్రశాంతంగా గడపడానికి. ఈ రాయి చూడండి, ఆ కర్వ్ చూడండి ఎంత బాగుందో. ప్రకృతి అందాలు ఇవన్నీ. చాలా దూరం నడవాలి, అదే భయం వేస్తుంది. మళ్ళీ వచ్చేటప్పుడు పైన ఉండే అందాలు చూడాలి అనే ఆశతో వచ్చేసాను. కిందికి దిగేటప్పుడు మాత్రం ఇంకా అంత దూరం వెళ్ళాలా అనే భయంతో వెళ్తున్నా. మళ్ళీ చెమట్లు పట్టడం స్టార్ట్ అవుతున్నాయి. రకరకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ. సౌండ్ వినిపిస్తుందా మీకు? చూడండి. మీకు వినిపిస్తే మీరు కూడా నాలాగా లక్కీ విన్నందుకు. అడవి పావురాలు అనుకుంటా ఆడుకుంటున్నాయి. గొడుగు తెచ్చాను కానీ వర్షం పడలేదు. నేను మామూలుగా ఈరోజు చెప్పులు వేసుకొని వచ్చేసా. జాగ్రత్తదేమో అని చెప్పి భయం వేస్తుంది. ఇలాంటి చోటుకు వచ్చేటప్పుడు, నడవాలనుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా షూస్ వేసుకురండి. అవైతే గ్రిప్ బాగుంటుంది. నా చెప్పులు ఇలా ఉన్నాయి. ఇవాళ జారకుండా ఉంటే మంచిది కింది వరకు చెప్పి మామూలు చెప్పులు అయితే వేసుకొచ్చేసాను. మళ్ళీ నెమలి అరిచింది. ఇంకా కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళే వరకు ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాం. వీడియో ఆన్లో పెట్టుకోవడం మంచిది అవుతుంది. అడవి పక్షులు, నెమలి అరుపులు వినిపిస్తున్నాయి. కిందికి వెళ్ళే లోపల ఒక నెమలి కనిపిస్తే బాగుంటుంది. సో ఇప్పుడు వరకు మనం చూసిందంతా మనకు తెలిసి ఇలా ఉంటుంది అనుకునే వచ్చాం కదా. బట్ ఇలాంటి చోట ఒక సర్ప్రైజ్ వచ్చేస్తే బాగుంటుంది. ఆ సర్ప్రైజ్ నేను అనుకున్నాను, ఒక నెమలి కనిపిస్తే బాగుంటుందని. మన లెక్క ఎలా ఉందో చూద్దాం కిందికి వెళ్ళే లోపు. అరుపు అయితే వినిపిస్తుంది, నెమలి అరుపు మళ్ళీ వినిపించింది. అది వినిపిస్తుందా? బట్ ఎక్కడా కనబడడం లేదు. కిందికి వెళ్ళే లోపల మనకు అదృష్టం ఉందేమో చూద్దాం రండి. ఒకసారి నా దగ్గరగా చూడాలని ఆశ. చూద్దాం. దిగేటప్పుడు దిగడానికి ఈజీగానే ఉంది, అంతగా స్ట్రెయిన్ అయితే అనిపించడం లేదు. చల్లగా గాలి కూడా వేస్తుంది ఇప్పుడైతే. ఇటు చుట్టూ ఎంత బాగుంది చూడండి. చూసుకుంటూ ఆస్వాదిస్తూ కిందకి దిగేయచ్చు. ఇదే పొజిషన్లో పైకి ఎక్కేటప్పుడు అయితే గస వస్తుంది, మాట్లాడేటప్పుడు కూడా నాకు. దిగేటప్పుడు కూడా మలుపులో కొత్త అందం కనిపిస్తుంది ఇక్కడైతే. ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో.
మొత్తం ఇక్కడంతా నీడ, అక్కడ మాత్రం ఎండబడుతుంది. ప్రకృతి అందాలు చూస్తూ పరవశించిపోవడమే, పెద్దగా ఏం చేయలేము మనం. బట్ ఆ అందాన్ని చూసే కన్ను కూడా మనలో ఉండాలి, ఆస్వాదించే కన్ను. జస్ట్ మిస్, జారుతాం నిన్న. ఇందాక మనం మదనపల్లి మొత్తం నీడలో ఉండింది కదా, ఇప్పుడైతే ఎండ కనిపిస్తుంది అక్కడక్కడ. జూమ్ చేస్తాను చూడండి ఎంత బాగుందో. అక్కడెక్కడ ఎండ, అక్కడెక్కడ నీడ. ఈ బిల్డింగులకు మాత్రమే ఎండ కొడుతుంది, చుట్టూ చెట్లన్నీ నీళ్ళలోనే ఉన్నాయి. మీలో ఎంతమంది అడవి పావురం చూశారు? ఇక్కడుండి చూడండి, ఆ రాయి పైన ఇదే అడవి పావురం. ఇది ఒకటి కనిపించింది మనకి. సో ఇక్కడే మనకి ఇందాక నెమలి అరుపులు వినిపించాయి. ఎక్కడన్నా కనిపిస్తుందేమో అని చెప్పి కాసేపు వెయిట్ చేసి చూస్తున్నా. అదిగో పైన బుద్ధుడి విగ్రహం, అక్కడి నుంచి వచ్చాం మనం. సో నెమలి అరుపులు అయితే ఇప్పుడు ఆగిపోయాయి, కనిపిస్తే బాగుండు. నన్ను అడిగితే ఈ టైం చాలా పర్ఫెక్ట్ టైం ఇక్కడ రావడానికి. అంటే అరౌండ్ 4-4:30కి ఇక్కడికి వచ్చేస్తే ఒక 1 hour 1.5 hour ఇక్కడ ఉండి, పెద్దగా ఎండ ఏమి ఉండదు. దట్టు సన్సెట్ టైంలో చూస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ. ఈ టైంలో ఇక్కడ ఉండి కాసేపు ఎంజాయ్ చేసుకొని వెళ్ళచ్చు. ఎప్పుడన్నా రావాలంటే ఈ టైంలో ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి దూరంగా ఏదో మంటేశారు, పొగలాగా భలే ఉంది. పొగ వస్తుంటే భలే ఉంది చూడడానికి పైన నుంచి. ఒక 2-3 వస్తే నడుచుకొని పైకి వెళ్ళి రావడానికి అయితే మంచి ప్లానే అది. నేనైతే సింగిల్గా ఉన్నా కాబట్టి నాకు కొద్దిగా ఒంటరితనంగా అనిపించింది. బట్ మీరు గ్యాంగ్గా వస్తే పైకి మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి. లేదు 2-wheelerలో వచ్చినా మీరు డైరెక్ట్గా పై వరకు వెళ్ళిపోవచ్చు. మనం అయితే మన కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూర్చొని చలే కార్ ఇక్కడ పెట్టి చాలా మంచి పని చేశాను నేను. బట్ ఇంకో భయం ఏంటంటే కార్లో ఏమి ఎక్కకుండా ఉంటే చాలు ఇప్పటి వరకు. సో ఇక్కడ నుంచి అలా పైకి ఎక్కడి వరకు వెళ్ళేసి వచ్చాం మనం. అదిగో అక్కడ కనిపిస్తుంది బుద్ధుడి విగ్రహం, ఆ కార్నర్లో ఉన్నారు. అక్కడి వరకు వెళ్ళేసి వచ్చాం, ఇంకా బయలుదేరదామా? ఇదండి ఇవాళ మన వ్లాగ్ అనడం కన్నా వ్లాగ్ అండ్ ట్రెక్కింగ్ అనొచ్చు. ఆల్మోస్ట్ పైకి ఎక్కి దిగడానికి ఒక 5 kilometers నడిచాను నేను. ఎంత కష్టపడిందంతా మీకోసమే, మీకు ఈ ప్లేస్ చూపించడం కోసమే. మీకు ఈ ప్లేస్ నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఇలాగే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఆల్మోస్ట్ 476 subscribers వచ్చారు. ఇంకొక 24 subscribers వస్తే మనం 500 subscribers రీచ్ అయిపోతాం. 500 subscribers వీడియో కూడా స్పెషల్గా అనుకున్నాను, ఒక మంచి చోటుకి వెళ్దామని చెప్పి. ఇలాగే సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సుప్రీం సయ్యద్. జై హింద్.